పూజ్యులైన పత్రిజీ సార్ గారికి, కర్మ ధ్యానం పరిచయం చేసిన వంశీ సార్ గారికి, ధ్యానంలో ముందుకు నడిపిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న హైమా మేడం గారికి పాద పద్మాలకి నమస్కరిస్తూ, నా ఆత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ, నేను చిన్న ఒక మహర్షుల యొక్క గొప్పతనాన్ని, శకుంతల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది స్వామి జ్ఞానానంద గారు అందించారు. ఇక్కడ మహర్షులు గొప్పతనం ఏంటి, శకుంతల యొక్క గొప్పతనం ఏంటిది, ఈ విషయంలో మనం కొంత జ్ఞానాన్ని అది చదువుతుంటే ఇంత జ్ఞానం ఇంత డెప్త్ గా ఉందా సబ్జెక్ట్, అసలు మనకు తెలిసింది కొంతే కదా. ఈ విషయంలో నేను చదువుతూ ఉంటే ఇంత విషయాలు దాగి ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందేమో అని నా మనసు కనిపించి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే యయాతి వంశ పరంపరలో రైభ్యుడు రతంతరి అనే రాజు దంపతులకు కలిగిన కుమారుడే దుష్యంతుడు శకుంతల గురించి మనం విన్న స్టోరీ. కాకపోతే ఏంటంటే ఇది ఏ ఋషులు మునులు అందులో పెంచిన వాళ్ళు ఎవరి పుత్రిక ఆయన ఎవరి పుత్రుడు అనే విషయాన్ని క్లారిటీగా ఇందులో తెలియజేశారు ఫ్రెండ్స్ మనకి. అయితే ఈ రైభ్యుడు రతంతరి యొక్క పుత్రుడైన దుష్యంతుని గురించి కొంత విషయం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి కారణమే దుష్యంతుడు. ఎందుకంటే శకుంతల దుష్యంతునికి పుట్టిన కుమారుడే భరతుడు. అతని వల్లనే మనకి భారతదేశం అనే పేరు వచ్చిందనమాట. అయితే భవిష్యత్తులో శకుంతల పరిచయం వల్ల గాంధర్వ వివాహం దుష్యంత శకుంతలకి గాంధర్వ వివాహం జరగడం వలన ఈ భరతుడు అనే పుత్రుడు జన్మించడం వలన మనకు భారతదేశం అని వచ్చింది. నాటి కాళిదాసు కాలం నుండి కూడా నేటి కంప్యూటర్ యుగం వరకు కూడా శకుంతల దుష్యంతుల యొక్క కథ నిత్య నూతనంగానే ఉంటుంది. అంటే ఎప్పుడు తెలుసుకున్నా గానీ ఇది కొత్త కథ లాగానే అనిపిస్తుంది అనమాట. దుష్యంతుని గురించి శకుంతల వాళ్ళ దంపతుల గురించి తెలుసుకుంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుందట. కావ్యాల్లో అందమైన నాటకం ఏదైనా ఉందా అనంటే ఆ నాటకాలలో అందమైన నాటకం శాకుంతలమేనట. వ్యాసుల వారు మహాభారత ఇతిహాసాలతో పాటు శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విషయాన్ని శకుంతల దుష్యంతుల యొక్క కథని ఇందులో మనకు పరిచయం చేశారట, ప్రస్తావించారట. అయితే పోతన మహత్యులు కూడా ఈ తెలుగు పద్యాలలో వీరి కథను తీసుకున్నారు. దుష్యంత మహారాజు యొక్క తాతలు తండ్రుల నుంచి వీళ్ళ ఎంతో వీరత్వం, ఎంతో గొప్పతనం, రాజుల కుటుంబం కాబట్టి వీళ్ళ వీరత్వాన్ని పునికి పుచ్చుకున్న వాడే ఎవరు, దుష్యంతుడు. అయితే ఈ చంద్రకళ వాళ్ళ చంద్రవంశ మహారాజు అంటే దుష్యంతుడు, చంద్రవంశం వాళ్ళనమాట వీళ్ళు. అయితే ఈయన వేటకు బయలుదేరాడట. దుష్యంతుడు వేటకు బయలుదేరాడు. అయితే సూర్యకిరణాలు పడని చోటు, అంటే చూడండి ఎంత దట్టమైన అడవి, సూర్యకిరణాలు కూడా పడనంత ఆ దట్టమైన అడవిలో, వాయువు కూడా ప్రవేశించలేని భయంకరమైన అడవిలో ఆ ప్రదేశాలని దాటుకుంటూ వెళ్తున్నాడట. ఎందుకంటే అప్పుడు రాజుల కాలం నుండి కూడా వాళ్ళకి వేటకు వెళ్ళడం అనేది ఒక వ్యసనం లాగా, అంటే వాళ్ళు ఒక ఆచార వ్యవహారాల్లాగా వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు కదా. అదే విధంగా ఈయన కూడా వేటకు బయలుదేరాడట దుష్యంతుడు. అయితే సముద్రాలు దాటుకుంటూ భూమండలం అంతా తిరుగుతూ ఆయన సమర్థవంతంగా ముందుకు సాగుతూ వెళ్తున్నాడట. ఆ రాజ్యాలన్నీ పరిపాలిస్తున్న ఈ గొప్ప రాజు ఆయన వెళ్తూ ఉండగా ఆయన ఆ దైవ నిర్ణయమే అంటే అటువైపు తీసుకెళ్లినట్టు ఆయన వేటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమానికి, ఆయన తపోవనానికి వెళ్ళాడట ఈ దుష్యంతుడు. ఆ మహారాజు వేటకు వెళ్ళిన దగ్గర దుర్గమ అరణ్యానికి దగ్గరలో, అంటే ఆ దట్టమైన అడవికి దగ్గరలో మాలిని అనే నది ఉందట. ఆ మాలిని నదికి ఆవలి తీరంలో, అంటే అవతలి తీరంలో మహర్షి ఆశ్రమం ఉందట. ఆ మహర్షి ఆశ్రమానికి ఆ ముని వాటికలో కనిపించిన దృశ్యాలు, అంటే ఆ ముని వాకిట, అంటే ఆ ముని పరిసరాల్లో కనిపించిన ఆ దృశ్యాలు చూసిండట కొన్ని.
ఆ దృశ్యాలు ఏం కనిపించాయట ఆయనకు దృశ్యాలు కనిపించి చాలా ఆశ్చర్యపోయాడట. ఇదేంటి, బాహ్య పరిస్థితులకు అంటే బయట ప్రపంచానికి మరియు ఈ మహర్షి ఆశ్రమానికి పరిస్థితులకు ఎంతో భేదం ఉందట. అంటే ఈ ఆశ్రమంలో ఉన్న పరిస్థితులు మళ్ళీ బయట సమాజంలో ఉన్న బాహ్య పరిస్థితులు ఎంత చాలా డిఫరెంట్ గా ఉన్నాయేంటి అని ఆలోచిస్తున్నాడట దుష్యంతుడు. ఆ ఆశ్రమంలో మనుషుల ప్రవృత్తి కాదు, అంటే వేరు డిఫరెంట్ గా ఉందట. వాళ్ళ మనుషుల ప్రవృత్తి వేరుట, మూగజీవుల ప్రవృత్తి కూడా ముచ్చట గొలిపేలా ఉందట. చాలా అద్భుతంగా అనిపించిందట. ఎందుకంటే అక్కడ ఆ దృశ్యాలు అంతా ఆత్మకి సంతోషాన్ని ఇస్తున్నాయి అన్నమాట. ఆ తపోవనం పాములకు తమ పింఛాలతో గాలి విసురుతున్న నెమళ్ళు. పాములు అసలు నెమళ్ళు అవి ఒక దగ్గర ఉంటాయా ఫ్రెండ్స్? ఉండవు కదా. అయితే నెమళ్ళు గాలి విసురుతున్నాయట పాములకు. అయితే ఏనుగులు మేతనందిస్తున్న సింహాలు, ఏనుగుల దగ్గర సింహాలు ఉన్నాయట, ఏనుగులకు మేతనందిస్తున్నాయట సింహాలు. గోవులు గంగిడోళ్లను మృదువుగా దువ్వుతున్న పెద్ద పులులు, గోవులు పెద్ద పులులు అక్కడ వాటిని నిమురుతూ ఉన్నాయట, గంగి గోవుల్ని. తమలో తాము కలహించుకుంటున్న ఎలుక దంపతులకు సఖ్యత కూరుస్తున్న పిల్లులట. ఎలుకలు పిల్లులు అంటే వాళ్ళు గొడవ పెట్టుకున్నారట, రెండు ఎలుకలు గొడవ పెట్టుకుంటున్నాయట. పెట్టుకుంటే పిల్లులు పోయి అంటే వాటికి సర్ది చెప్తున్నాయట పిల్లులు. అంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ వైరం కలిగినయే. ఆ వైరం కలిగినవి కూడా ఎంత చక్కగా కలిసి ఉన్నాయి చూడండి అని ఆశ్చర్యపోయాడట దుష్యంతుడు. ఇలా జాతి వైర్యం మాని కలిసిమెలిసి ఉన్న జీవులను చూసి చాలా ఆనందపడిపోయాడట. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి ఫ్రెండ్స్? మనము చిన్న విషయాలకు పెద్ద విషయాలకు ప్రతిదానికి మనం వీళ్ళిట్లా వాళ్ళట్లా అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మానవులం మనమే ప్రతి చిన్న విషయానికి వీరు ఇట్లన్నారు అట్లన్నారు అని మనం మన మనసులో భావన పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. మరి ఈ జాతి వైరం లేని వీళ్ళు ఈ జీవులన్నీ కలిసి ఉంటున్నాయట అంటే ఏంది? ఆ పరిస్థితులు అట్లాంటి అద్భుతమైన పరిస్థితులు అనమాట. వాళ్ళ శక్తి, ఆ ఋషుల యొక్క శక్తి, ఆ ధ్యాన మహిమ, ఆ తపస్సు మహిమ వల్ల అలా జరిగాయట. అదే విధంగా మనం కూడా ధ్యానంలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాల పాటు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన మనసులో కూడా ఎన్ని ఆలోచన ఇప్పుడు దాదాపు మనకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ధ్యానంలోకి వచ్చాక అంతకు ముందు మన ఆలోచన విధానం ఎంత చేంజెస్ వస్తాయో మన లోపల కూడా. అందరూ మనం దైవ శక్తులమే అనే భావన మన మనసులో కలుగుతుంది, అంతా ఒకటే అనే భావన కలుగుతుంది మనకు. అంటే ఎలా చేంజ్ అంటే ధ్యానంలోకి వచ్చాక ఎన్ని మార్పులు వస్తాయో అలాగే మనం అందరినీ కూడా ధ్యానం నేర్పించి అందరినీ మార్చి అందరము కలివిడిగా ఉండి ధ్యాన శక్తిని పెంచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో అనిపిస్తుంది. తపోధనుడైన కణ్వ మహర్షి సాధన ఫలితంగా పరిసరాలు అలా సాత్వికమయ్యాయట. అంటే ఆయన సాధన ఫలితమే ఈ సాత్విక పరిస్థితులు. అంటే ఇవన్నీ జీవులన్నీ కలిసి ఉంటున్నాయి. అలాగే మనం అందరం సాత్విక ఆహారం తీసుకుంటూ అందరం కలిసిమెలిసి అంతా అన్యోన్యంగా ఉంటూ ధ్యానాన్ని సాధన చేస్తూ మనం కూడా ఒక గొప్ప ఋషి మునిలాగా మనం తయారు కావాలని నా తపన. కణ్వుడు అప్రతిరథుడి కుమారుడు. కణ్వుడు అప్రతిరథుని కుమారుడట. కశ్యప గోత్రానికి చెందినవాడు, అందుకే అతన్ని కశ్యపుడు అని కూడా అంటారట. ఋగ్వేదంలోని మొదటి మండలంలోని అంటే మొదటి భాగంలోని 50 సూక్తాలు రాశారట కణ్వుడు. 8వ మండలం అంతా అంటే 8వ భాగం అంతా కణ్వుడే రచించారట. ఎందులో? ఋగ్వేదంలో. కణ్వమునికి మేధాతిథి అనే కుమారుడు మేధాతిథి అనే కుమారుడు మరియు ఇందివర ప్రభ అనే కుమార్తె ఉన్నారట. ఈ మునీశ్వరుడు మునికుల చూడామణి అంటే ఆయన ఋషులలో మునులలో ఒక రత్నం లాంటి వాడు, ఒక గొప్పవాడు అని పేరు సంపాదించుకున్నాడట కణ్వుడు. బాల్యం నుండే తపోనిష్టలో మునిగిపోయాడట, నిమగ్నమైపోయాడట. మనం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు పరిచయం అయింది, కానీ చిన్నప్పటి నుండే వాళ్ళు తపోనిష్టలో ఉన్నారట. బాల్యం నుండే తపన స్టార్ట్ చేశారట, అంటే తపం స్టార్ట్ చేశారట, అంటే ధ్యానం తపస్సు స్టార్ట్ చేశారట చిన్నప్పటి నుండే. సామ వేదాన్ని ఔపోసాన పట్టినవాడు, సామవేదం మొత్తము క్షుణ్ణంగా తెలుసుకున్న వారు కణ్వ మహర్షి. కణ్వ మహర్షి మాలిని నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని
సాధన కొనసాగించాడు. అక్కడ ఎప్పుడూ వేదాల పఠనం, ఎప్పుడు వేదాలు చదువుతూ ఉండేవాడట. ఆ శాస్త్ర ప్రవచనాలతో, తప సంపన్నులతో దివ్య ఆశ్రమం అంతా అలరారేదట. అక్కడ ఎప్పుడు ప్రవచనాలు వినబడుతూ ఉండేవట. అక్కడ పక్షులు గానం చేస్తుంటే ఏనుగులు చెట్ల నీడలో నిలబడి వినేవట. అంటే పక్షులు గానం చేసుకుంటూ ఉండేవట. అంటే ఈ పట్టణం అంతా వేద పట్టణాలు అన్ని వినిపిస్తున్నాయి కదా, అక్కడికి పక్షులు వచ్చి వాలి అక్కడ అవి ఎంత చక్కగా గానం చేసేవట, ఏనుగులు వచ్చి వినేవట. అట్లా అందుకే ఆ పవిత్ర ఆశ్రమంలో మూగజీవులు కూడా జాతి వైరం మానేశాయట, మర్చిపోయి స్నేహంగా మెదులుతూ ఉన్నాయట. ఇలా వైరం ఉన్న జీవులు కూడా కలిసిమెలిసి ఉండటం చూసి దుష్యంతుడు చాలా ఆశ్చర్యపోయాడట. మహాముని మహిమకు ఎంతో సంతోషపడ్డాడట. అంటే మనం కూడా చూడండి, మనం ధ్యానంలోకి వచ్చి మారగానే మన కుటుంబ సభ్యులంతా మారినట్లుగా మనకు అనిపిస్తుంది. మారినా మారకపోయినా అది మనలోని భావం అట్లా ఉంటదన్నమాట. వాళ్ళలో కొంత మార్పు వచ్చేస్తూనే ఉంటది. మన మాటల విధానం గాని, మన నడవడిలో గాని, మన మనసులో గాని, ఆలోచనలో గాని చేంజెస్ వస్తూ ఉంటాయి. వచ్చిన దాన్ని బట్టి ఇతరుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేస్తూనే ఉంటది. అంటే మన కుటుంబ సభ్యులలోనే మార్పు ఇంత వచ్చినప్పుడు మనం సమాజంలో కూడా మనం అదే విధంగా వాళ్ళకు అన్ని విషయాలు తెలియజేస్తూ, మంచి మాటలు చెప్తూ, ఆ ధర్మానికి ఉన్న విలువేంటి, సత్యవాక్కుకున్న విలువేంటి అనేది సమాజానికి తెలియజేస్తూ ఉంటే వాళ్ళలో కూడా ఎంత మార్పు వస్తుంది, సమాజం ఎంత గొప్పగా మారుతుంది. ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి ఫ్రెండ్స్. మహానుభావుల యొక్క ప్రభావం ఇంత గొప్పదా అని ఆలోచన వచ్చిందట దుష్యంతునికి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గౌతమ బుద్ధుడు పర్వతాల అంచుల్లో కూర్చొని తపస్సు చేసేవాడు. గుహల్లో, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు, ఆవాసం చేస్తున్నప్పుడు, అంటే అక్కడక్కడ నివసిస్తున్నప్పుడు కూడా ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించేవట ప్రజలకి. ఆయన హృదయ మైత్రి, అంటే అంత స్వచ్ఛమైన హృదయం ఉండేదన్నమాట ఆ గౌతమ బుద్ధునికి. ఆయనకు దగ్గర సింహాలు, పులులు వచ్చేవట. వచ్చి వైరమున్న జంతువులు కూడా చాలా మైత్రిగా మెలిగేవట బుద్ధుడితో. అది మహాత్ముల యొక్క ప్రభావం అంటే అలా ఉంటుంది. అంటే సింహాన్ని చూస్తే, ఇప్పుడు పులిని చూస్తే మనం ఎంత భయపడిపోతూ ఉంటాం. అవి మనల్ని ఎట్లా బ్రతకనివ్వవు కదా అనే భావం మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది. ఆ జీవులు కూడా అలాగే ఉన్నాయి. అంటే అప్పుడు ఆ సింహాలు, పులులు కూడా ఆ గౌతమ బుద్ధుని చుట్టూ తిరిగాయంటే వాళ్ళ శక్తి ఎంత గొప్పదో చూడండి. అంటే ఎంత మార్పు వచ్చింది జీవులలో కూడా చూడండి. రమణ మహర్షి ఆశ్రమం కూడా అలాగే ఉండేదట. రమణ మహర్షి ఆధ్వర్యంలో నెమళ్ళు తిరుగుతూ ఉంటే అక్కడనే సర్పాలు కూడా తిరిగేవట. రమణ మహర్షి సన్నిధి ప్రభావం అది. అంటే రమణ మహర్షి సన్నిధిలో ఉంటే, దగ్గరలో ఉంటే నెమళ్ళు మరియు పాములు కూడా తిరిగి అక్కడే సంచరించేవట. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి కారణం ఏంది? వాళ్ళ ఆత్మశక్తి అంత గొప్పది. వైరమున్న జీవులు కూడా స్నేహంగా ఉండగలుగుతాయి. అంత ఆత్మశక్తిని పెంచుకున్న వారంతా మనం కూడా అంతే ఆత్మశక్తిని అంత పెంచుకుంటామా అనేది మన సాధనను బట్టి మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. తమ ఆత్మశక్తితో ఇతర మనసుల్ని కూడా ప్రభావితం చేయగలరు. కల్వ మహర్షి నుండి నేటి రమణ మహర్షి వరకు కూడా ఎందరో మహానుభావుల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, తెలుసుకున్నాం కూడా. అందుకే ఒక మహాత్ముడు ఉంటే ఆయన చుట్టూ నలువైపులా తేజస్సు వ్యాపిస్తుంది. ఆయన పరిసరాల్లో వచ్చే వారంతా ఆ తేజస్సుతో మైమర్చిపోయేవారట. కన్వ మహర్షి యొక్క ఆరా అంత గొప్పదన్నమాట. ఆ ప్లేస్ లోకి రాగానే వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళట, ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళట. మనం కూడా మన ఆరాని అంత శక్తివంతంగా మార్చుకోవాలి. మన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎంత కోపంతో ఉన్న వాళ్ళు కూడా శాంతంగా మాట్లాడేటట్లు మనం కూడా మన ఆరాని మనం శక్తివంతంగా మార్చుకుందాం ఫ్రెండ్స్. దుష్యంతుడు ఇంతవరకు ఆశ్రమం చూశాడు. ఇప్పుడు ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. అలల తాకిడికి ఎంతో సుగంధాన్ని, పరిమళాన్ని వ్యాపిస్తూ ఉన్నాయట తామర పువ్వులు. తెలుగు భారతంలోనే నన్నయ్య కల్వ మహర్షి ఆశ్రమానికి దేవేంద్ర ఉద్యానవనం అని అన్నాడట ఆయన ఆశ్రమాన్ని చూసి.
ఆ రమణీ ఆ రమణీయ ఆశ్రమంలోకి దుష్యంత మహారాజు వెళ్తూ తనతో వచ్చిన వారిని అక్కడే ఉండమని చెప్పారట. నేను లోపలికి వెళ్తాను, మీరు అక్కడ, అంటే రాజు కదా, రాజుతో సైనికులు వాళ్ళందరూ వస్తారు కదా, అయితే వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి ఈయన ఆశ్రమంలోకి అడుగు పెట్టారట దుష్యంతుడు. సారీ. చంద్రవంశ మహారాజైన దుష్యంతుడు పరాక్రమంలో విష్ణు వంటి వాడట. తేజస్సులో సూర్యుడికి సమానమైనటువంటి వాడట. సముద్రమంతటి ధైర్యం గలవాడట దుష్యంతుడు. భూమిలా క్షమగలిగిన వాడట. మహారాజుకు ఒక అద్భుతమైన ఆ మహారాజుకు ఇవన్నీ ఆయనలో గుణాలన్నమాట. ఎవరిలో? దుష్యంతుడుని గుణాలు చెప్పారు. అయితే ఈ అద్భుతమైన దృశ్యం ఈ తపోవనంలా చూసిన తర్వాత, కన్వ ఆశ్రమంలో చూసిన తర్వాత ఆయనకు ఇంకొక అద్భుతం కనిపించిందట. తామర కొలను దగ్గర, అంటే చెరువు, చిన్న చెరువు లా ఉందట. అక్కడ మామిడి చెట్ల నీడలో పుష్పలతల మధ్యల, అంటే ఆ మధ్య నుండి కనిపిస్తూ ఉందట, అరటి బోదెల పొదరింట్లో పూల గుత్తుల పక్కన క్షణ క్షణం కదిలే కనుబొమ్మలతో అలుముకున్న ముంగుర్లతో గల శకుంతలను చూశాడట దుష్యంతుడు. పోతన ఇవన్నీ వర్ణించి రాసింది పోతన కవి. ఎంత చక్కగా వర్ణించి రాశాడో చూడండి. ఆ శకుంతల కనిపించిన దృశ్యాన్ని దుష్యంతుడికి ఇంత చక్కగా వర్ణించారు. శకుంతల, ఆమె అసలు శకుంతల ఎవరు అనేది ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం ఫ్రెండ్స్. శకుంతల చిన్నప్పుడే, అంటే పుట్టిన తర్వాత ఆమెను శకుంతములు అంటే పక్షులు అన్నమాట. శకుంతలములు అంటే పక్షులు రక్షించాయట. అందుకే కన్వ మహర్షి ఆ పాపకి శకుంతల అని నామకరణం చేశాడు. అంటే ఆ పక్షులన్నీ గుమిగూడి వాటి రెక్కలతో ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపను రక్షించాయట. కాబట్టే వాటిని శకుంతలములు అంటారు. అంటే పక్షులు, శకుంతలం అంటే పక్షి, శకుంతలములు అంటే పక్షులన్నీ ఆమెను రక్షించాయి కాబట్టి ఆమెకు శకుంతల అనే పేరు పెట్టారట. గృహస్థ ధర్మ విలువల్ని గుర్తు చేసే దుష్యంత మహారాజు కథను దుష్యంతోపాఖ్యానమని, శకుంతలోపాఖ్యానమని పిలుస్తూ ఉంటారు. అంటే వారి యొక్క జీవన విధానంలో దాంపత్య జీవితం గురించి అందులో వర్ణించి చెప్పారనమాట. ఈ కథ 2 పాత్రలకు ప్రాధాన్యం ఉంది. అంటే శకుంతల, దుష్యంతుల యొక్క పాత్రలకి అంత అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ వర్ణించి చెప్పారనమాట. దుష్యంతుడు లౌకిక ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తాడు, శకుంతల ఆత్మధర్మానికి. ఈయన రాజు కాబట్టి ప్రపంచ విలువలు, శకుంతల ఆత్మధర్మం. స్త్రీ అంటే అంతే కదా, ఆత్మధర్మము, తన కుటుంబం, తన బాధ్యతలు అనేది ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఆత్మధర్మానికి ప్రతీకగా నిలబడుతుంది. ఆ ఆ ధర్మాన్ని నిర్వహించే వారికి అంతఃకరణ శుద్ధి ఉండాలని దుష్యంత మహారాజు కథ బోధిస్తుంది. అంటే మన అంతఃకరణ శుద్ధి ఉంటేనే మనకంత గొప్ప తత్వం. ఆత్మధర్మము, ఆ గృహస్థ ధర్మము అంటే ఏంటిది, ఆ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అంటే ఏంటిది, ఇవన్నీ మనకు ఈ దుష్యంత శకుంతల కథలో మనకు కనిపిస్తాయట. కన్వ మహర్షి ఆశ్రమంలో కన్యకామణి శకుంతలను చూడగానే, ఆ అమ్మాయిని చూడగానే, కన్యకామణి అంటే అమ్మాయిని చూడగానే ముగ్ధుడైపోయాడట. ఆమె అందానికి ఎంత ఎంత సుందరంగా ఉంది అని ఆలోచన వచ్చిందట ఆ దుష్యంతునికి. శకుంతల గురించి ఆలోచిస్తూ అడవిలో దొరికే కందమూలాలను తింటూ జితేంద్రియుడై నివసించే కన్వ రాజుకు కన్వ మహర్షికి రాజకుమారి లాంటి ఈ అమ్మాయి కూతురు కావటం ఏంటి? అంటే ఈవెన్ చూడగానే ఎలా ఉందట, ఒక రాజకుమార్తె లాగా ఉందట. కానీ పెంచుకుంటున్నది ఎవరు? ఆయన మహర్షి. అంటే మహర్షి బిడ్డలాగా లేదేంటి, ఈమె ఒక రాజకుమార్తె లాగా ఉందేంటి అని దుష్యంతుడికి అనుమానం వచ్చిందట. క్షత్రియ కన్యే అయి ఉంటుంది అని ఆలోచించాడట. ఆమెను చూడగానే పూర్ణచంద్రంలా ఉందట ఆమె ముఖం.
అని భావించాడట. నీ వారందరూ ఎక్కడా అంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, నీ వారందరూ ఎక్కడా, అసలు నీ పేరేంటి అని ప్రశ్నించాడట రాజు. దుష్యంత మహారాజును చూడగానే శకుంతల కూడా ఆకర్షితురాలైంది. అనే ఒక అజానుభావుడు, ఎంతో గొప్పవాడు రాజు, మళ్ళీ ఆ ధైర్య సాహసాలు ఆయన అవన్నీ చూసి ఆకర్షితురాలైందట. ఆయనకు అతిథి మర్యాదలు చేసింది. మహారాజు సంశయ నివృత్తి కోసం, అంటే ఆయనకు డౌట్ వచ్చింది, ఈమె ఈ ముని కుమార్తెనా లేదా ఒక రాజు కుమార్తెనా అని డౌట్ వచ్చిందనమాట. అప్పుడు ఆమె సంశయం రాగానే ఆ నివృత్తి కోసం అంటే ఆన్సర్ ఇచ్చిందనమాట, చెప్పిందనమాట. తన జన్మ వృత్తాంతాన్ని వివరించి చెప్పింది, నేను ఎవరి కూతుర్ని అనేది క్లారిటీ ఇచ్చిందనమాట దుష్యంతునికి. పూర్వం అమోఘ తేజోవంతుడైన మేనక విశ్వామిత్రులు నా జన్మకు కారణమయ్యారు. ఈమె శకుంతల ఎవరి బిడ్డ? మేనక మరియు విశ్వామిత్రుల కూతురు శకుంతల. కన్నతల్లి మేనక నన్ను అడవిలో వదిలిపెట్టిపోయింది. అంటే ఆమె పుట్టగానే ఆమె ఇంద్రసభలో నాట్యం చేస్తుంది కదా, ఇంద్రసభలో ఉంటది కదా ఆమె, ఈ పాప పుట్టగానే ఈమెను వదిలిపెట్టిందట, వెళ్ళిపోయిందట మేనక. కన్వముని నన్ను పెంచి పెద్ద చేశాడు. విశ్వామిత్రుడు తన తపస్సు కోసమని ఆయన వెళ్ళిపోయాడు, ఈమె బిడ్డను వదిలేసి ఇంద్రసభకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పక్షులు కాపాడినప్పుడు ఆ వెళ్ళి ఆ ఏడుపు విని కన్వ మహర్షి ఆ పాపను తీసుకొని వచ్చి పెంచుకుంటున్నాడట. శకుంతల కన్న తండ్రి విశ్వామిత్రుడు. సాధారణమైన వాడ మరి విశ్వామిత్రుడు? కాదు, ఎంతో గొప్పవాడు, ఎంతో మహర్షి, బ్రహ్మర్షి, విశేష ఖ్యాతిని పొందినవాడు. గాయత్రి మంత్రం విశ్వామిత్ర మహర్షి ప్రసాదమే. గాయత్రి మంత్రం ఇప్పుడు చెప్తూ ఉంటారు చూడండి, అది విశ్వామిత్రుడు ప్రసాదించిందే. విశ్వామిత్రుడి వల్లనే అది ఆ మంత్రాన్ని ఆయన తెలుసుకున్నాడనమాట, మనకందరికి తెలియజేశాడు, ప్రజలందరికీ. అదేంటో మీకు అందరికీ తెలుసు, ఒకసారి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధ్యో యో నః ప్రచోదయాత్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము కదా గాయత్రి మంత్రాన్ని. అయితే మరి దీనికి అర్థం ఏ విధంగా తెలియజేశాడు ఆయన, అది రాయడానికి అంత అద్భుతమైన అర్థం దాగి ఉంది అందులో అనేది మనం తెలుసుకుందాం. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపం. భూర్భువస్వాహ అంటే భూమి, అంతరిక్షం, స్వర్గం అనే 3 లోకాలు నిండి ఉన్నవాడు, అంటే అంత పరబ్రహ్మమే. తత్ అంటే ఆ పరమాత్మ, ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు. వితుర్వ సకల జగత్తు సృష్టికర్త. సకల జగత్తుకు సృష్టికర్త ఎవరు? సూర్యుడు, సూర్య భగవానుడు. వరేణ్యం పూజింపదగిన వాడు, శ్రేష్ఠుడైన వాడు, అంటే భగవంతుడు పూజింపదగిన వాడు, సూర్యుడు పూజింపదగిన వాడు, శ్రేష్టమైన వాడు. భర్గో పాపాలను హరించే దివ్య తేజస్సు గలవాడు. దేవస్య అంటే ఆ దైవ స్వరూపాన్ని, అంటే ఆ దేవుడిని, ఆ దైవాన్ని. ధీమహి మేము ధ్యానిస్తున్నాము. ధియో మా యొక్క బుద్ధిని, మా ఆలోచనల్ని, యోనా మమ్మల్ని, మా బుద్ధిని మరియు మమ్మల్ని, ప్రచోదయా మంచి మార్గం వైపు నడిపించు అని అర్థం. ఆ భగవంతుణ్ణి కోరుతున్నామన్నమాట, మా బుద్ధిని మమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించు అని ఈ మంత్రం యొక్క ఉద్దేశం అన్నమాట. ఎంత అర్థం దాగి ఉంది చూడండి అందులో. విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు, అంటే రాజు. ఆయన అంటే ముని కుటుంబానికి చెందినవాడు కాదు, రాజ కుటుంబానికి చెందినవాడు, క్షత్రియుడు. అయితే తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. అంటే ఎంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యేంత వరకు ఆయన తపస్సును వదలలేదు. ఆ మధ్యలో వచ్చిన ఆటంకాలు ఏంటి, ఆయన ఎలా జయించాడనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ ఆయన ఈ బ్రహ్మర్షి కావడానికి ఎప్పుడైతే తపస్సు మొదలు పెట్టాడో ఇంద్రుడికి భయం వేసిందట. ఎందుకంటే ఆయన విశ్వం మొత్తము ఆక్రమించే అంత గొప్ప శక్తి కలిగి ఉంటాడు ఆ తపస్సు వల్ల అని ఇంద్రుడు భయపడ్డాడట. భయపడి మేనకను పంపించాడట. మేనకను పంపిస్తే ఆమె చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ డాన్స్ చేస్తూ, ఆమె అంటే గొప్ప నృత్యం తెలిసిన ఆమె కదా, డాన్సర్ కదా. అయితే ఆమె మువ్వల శబ్దం, ఆమె
ఆ స్ప స్పర్శ అంటే ఆ స్పర్శ అంటే తాకడం కాదు, కానీ అక్కడ తిరుగుతూ ఉంటే ఆ డాన్స్ యొక్క మువ్వల శబ్దం విని ఆ గా ఆ స్పర్శ గాలి స్పర్శ ఆ దాని ద్వారా అతడు కళ్ళు తెరిచి చూశాడట. అయితే కళ్ళు తెరిచి చూసి ముగ్ధుడైపోయాడు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆమెను, మేనకని పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు 1000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూనే ఉన్నాడట. 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈమె వచ్చి, మేనక వచ్చి ఎప్పుడైతే తపస్సు భంగం కలిగిస్తుందో అప్పుడు ఆమె అందానికి ముగ్ధుడై పెళ్లి చేసుకొని కుమార్తె పుడుతుంది. ఆమెనే శకుంతల. తపశ్శక్తి 1000 సంవత్సరాల నుండి చేసిన తపశ్శక్తి కోల్పోయాడు. 10 సంవత్సరాలు సంసారంలో ఉన్నాడు. బ్రహ్మర్షి హోదాను పొందడానికి అత్యంత కఠినమైన తపస్సు చేస్తున్నప్పుడు మళ్ళీ దేవేంద్రుడు ఏం చేశాడట, మళ్ళీ ఆ తపస్సు భంగం కలగజేయడానికి మేనకను పంపించాడట. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు శకుంతల పుట్టగానే ఆమెను మళ్ళీ తపస్సు కొరకై అడవులకు వెళ్ళిపోయాడు. మేనక పాపని వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడట. మళ్ళీ వణుకు స్టార్ట్ అయింది దేవేంద్రుడికి. మళ్ళీ రంభను పంపించాడట. రంభను పంపిస్తే ఆల్రెడీ ఈయనకు అనుభవం అయింది కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ఆ తపస్సుని ఇన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి నేను నా శక్తినంతా కోల్పోయాను. మళ్ళీ ఇప్పుడు రంభ వచ్చింది నా తపస్సును భగ్నం చేయడానికని ఆయన ఆ కలశంలో నుండి నీళ్లు చేతిలో పోసుకొని శిల అయిపో అని ఆమెను శపించాడట. ఫస్ట్ ఏమో మేనక అందాన్ని చూసి ముగ్గుతై తపశ్శక్తిని కోల్పోయి, నెక్స్ట్ కోపం, అంటే కోపంతో అంటే ఆయన సామరస్యంగా చెప్పవచ్చు, అంటే ఆ విషయాన్ని సామరస్యంగా చెప్పి నేను నేను తపస్సులో ఉంటానని చెప్పొచ్చు, కానీ ఆ కోపం వల్ల ఏమైంది, మళ్ళీ తన తపశ్శక్తినంతా కోల్పోయాడు. ఆ కోపంతో రంభను 1000 సంవత్సరాల పాటు రాయిగా శిల అయిపో అని శపించాడు. తపశ్శక్తి పోయింది. వశిష్ఠ మహర్షితో వైరం ఉండడం, అంటే ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఈయన రాజుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆ యుద్ధం తర్వాత రాజు వెళ్తాడనమాట. వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ 1000 మంది సైనికులు ఉన్నారనమాట ఈయనతో పాటు. ఆ యుద్ధం తర్వాతనో లేకపోతే అటు వెళ్తుంటే అటు వెళ్ళారో తెలియదు, కానీ అక్కడికి వెళ్తే 1000 మంది సైనికులతో వెళ్ళాడట వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కామధేను ఉందట. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేను ఉందట, దాని పేరు నందిని. అయితే ఈ విశ్వామిత్రుడు వెళ్ళినప్పుడు, అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు వెళ్ళి ఈ సైనికులందరినీ తీసుకుని వెళ్తే 1000 మందికి అందరికీ రకరకాల భోజనాలు, అద్భుతంగా వంటకాలు అన్ని అంత అద్భుతంగా ఉన్నాయట రుచులు. అయితే ఆయన కనిపించిందట, ఇంతమంది 1000 మందికి అసలు ఇంత ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇన్ని రకాల వంటలు ఏ విధంగా తేగలిగారు అని అతడు ఆలోచిస్తే ఈ వశిష్ఠుని దగ్గర కామధేను అనే ఒక ఆవుందని, దాని పేరు నందిని అని, అది ఏదంటే అది జరుగుతుందని, ఏది కోరుకుంటే అది ఇస్తుందని ఆ కామధేనువు ఇతనికి అర్థమైందట. అర్థమై ఏం చేశాడట అంటే ఆ కామధేనువు తీసుకుని బలవంతంగా తీసుకెళ్దామని చూసిండు. చూస్తే ఈ వశిష్ఠ మహర్షి ఏం చేసిండంటే ఆ 1000 మందితో యుద్ధం చేసిండు. యుద్ధం అంటే ఆయుధాలతోన, తనకున్న తపశ్శక్తితో. అంతమంది చనిపోయారట. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అతని యొక్క శక్తిని చూసి. అంటే అప్పుడు అతనికి మనసులో ఆలోచన వచ్చిందట, అంటే రాజుగా ఇంత నేను యుద్ధ కళలు తెలిసిన వాడిని, నాకు ఇంత యుద్ధ కళ నా దగ్గర ఉంది, అయినా నేను గెలవలేకపోయాను వశిష్ఠ మహారాజు దగ్గర, వశిష్ఠ మహాముని దగ్గర. అంటే ఈ రాజు పదవి కంటే గొప్ప పదవి ఏంటంటే బ్రహ్మర్షిగా తపశ్శక్తి ఉండాలి మన దగ్గర, బాహుబలం ఆయుధ బలం కాదు అని అతనికి అర్థమైందట. అప్పుడు అర్థమై ఆయన తపస్సు కోసం
అంత ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. 1000 సంవత్సరాల నుండి తపస్సులో మునిగిపోతున్నాడు అనమాట. దానికి కారణం ఇది. ఆ కోపంతో మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఈయన మీద కోపం ఉంది వశిష్ఠ మహాముని మీద. ఎందుకంటే ఆయన అప్పుడు యుద్ధం చేసిండు, అంతమంది సైనికుల ప్రాణాలు పోయినాయని ఆ కోపం మైండ్ లో ఉందన్నమాట. అలాగే ఉండి ఆ త్రిశంకుడు మళ్ళీ తర్వాత ఇంకో స్టోరీ అన్నమాట. ఈ త్రిశంకుడు ఏం చేశాడట, వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి నేను స్వర్గంలో ఉండాలని అనుకుంటున్నా అని ఈయన ఫస్ట్ స్వర్గానికి వెళ్తాడట. ఫస్ట్ త్రిశంకుడు వెళ్తే ఇక్కడ నీకు స్థానం లేదని ఇంద్రుడు వశిష్ఠుడు పంపిస్తారనమాట, భూలోకానికి పంపిస్తారు అక్కడ నుంచి. అయితే ఇట్లా వశిష్ఠ మహాముని ఆ ఎవరి వల్ల కాదు, స్వర్గానికి పంపించడం అనేది ఎవరి వల్ల కాదు, ఆ విశ్వామిత్రుడి వల్ల కూడా కాదు అని అన్నారని త్రిశంకుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి చెప్తాడు. చెప్తే నా వల్ల ఎందుకు కాదు, అలా అలా వశిష్ఠుడు అంటాడా? ఎందుకంటే అంతకు ముందు నుండి ఆ వైరం ఆ కోపం ఉంది కాబట్టి అలా అంటాడా? నేను కొత్తగా నీకు స్వర్గాన్ని సృష్టిస్తానని త్రిశంక స్వర్గాన్ని సృష్టించి మళ్ళీ తన తపశ్శక్తిని మొత్తం కోల్పోతాడు. ఇది థర్డ్ టైం. ఒకసారేమో మేనకను చూసి మోహంలో, ఒకసారి కోపంలో, రంభ మీద కోపంతో తపశ్శక్తితో, ఇప్పుడు త్రిశంకు స్వర్గాన్ని స్వంతగా సృష్టించి తపశ్శక్తిని కోల్పోయాడు. ఇలా 3 సార్లు తన తపశ్శక్తిని కోల్పోయాడు. త్రిశంకుడు తన భౌతిక శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ గురువు వశిష్ఠుడు ఒప్పుకోలేదు. వారికంటే నేను గొప్పవాడిని, వశిష్ఠుని కంటే నీకు చాలా గొప్పవాడిని, నేనే సృష్టించాడు. కామంతో ఒకసారి ఓడిపోయాడు. అరిషడ్ వర్గాలు ఎంతటి వారినైనా అధపాతాళానికి తొక్కేస్తాయని అధిగమించడానికి అసలైన వేరే ఉదాహరణ ఇంకేం కావాలి ఫ్రెండ్స్? కోపం మనిషి శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది. ఎప్పుడే గర్వం మనిషిని కోల్పోయేలా చేస్తుంది. కళ్ళు చూసిన వాటి వల్ల కావాలి అని అనుకోవడం శక్తిని కోల్పోతుంది. ఇవన్నీ మనం జయించి ఏది శాశ్వతం గాని జీవితం కోసము మన శక్తి శాశ్వతం. మనం శక్తిని సంపాదించుకుందాం. శాశ్వతం కాదు అంటే జీవితంలో ఉండాలి, కుటుంబము, బాధ్యతలు ఇవన్నీ ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలలో మనం ఆలోచిస్తూ ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది రైట్, ఇది తెలుసుకుంటూ మనం ముందడుగు వేయాలి, ఆలోచించాలి. అయితే ముమ్మార్లు తపశ్శక్తి వృధా అయిన విశ్వామిత్రుడు ఆత్మావలోకనం చేసుకున్నాడు. తనను తాను తెలుసుకున్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అర్షడ్ వర్గాల్ని జయించి తుదకు బ్రహ్మర్షి అయ్యాడు. అంటే అలా అన్నిసార్లు ఆయన ఇబ్బంది పడ్డ, అన్నిసార్లు ఆయన శక్తి కోల్పోయినా గాని పట్టుదల చూడండి, బ్రహ్మర్షి కావాలనే పట్టుదలతో ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లా అన్నిసార్లు శక్తిని కోల్పోయినా మళ్ళీ శక్తి సంపాదించుకొని బ్రహ్మర్షి పదవి సంపాదించుకున్నాడు. మనం ఇంత అంటే ధ్యానంలోకి వచ్చాక ఆలోచిస్తున్నాం, ఏది మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మనం పట్టు వీడవని విక్రమార్కుల్లా మనం కూడా ముందడుగు వేద్దాం. మనం టైం పెంచుతూ ఉందాం, ధ్యానానికి టైం ఇస్తాం. మన జీవితంలో 24 hours లో మనం కనీసం 1 గంట టైంను కేటాయించలేకపోతున్నాం. కాబట్టి గంట కాదు 2 గంటలైనా మనం కూర్చొని మనం శక్తిని సంపాదించుకొని మనం ఆ శక్తి వల్ల మనం నలుగురికి ఇంకా ధ్యానం నేర్పిస్తూ మనం అందరినీ ధ్యానులను చేయాలనే తపనతో, సంకల్పంతో మనం ఉందాం ఫ్రెండ్స్. శ్రీరాముడి గురించి చెప్పాడు మళ్ళీ విశ్వామిత్రుడు. శ్రీరాముడు సాక్షాత్ పరబ్రహ్మమే, అంటే అవతారాలు అని ఈజీగా తెలుసుకున్నాడు. శ్రీరాముడిని చూడగానే విశ్వామిత్రుడు చెప్పేశాడు, ఈయన పరబ్రహ్మ స్వరూపం అని. దశరథ మహారాజుకు చెప్పేశాడు, ఈయన పరబ్రహ్మం అంటే ఆ బ్రహ్మ స్వరూపమే అని చెప్పాడు. విశ్వామిత్రుడు అలాగే శ్రీరామచంద్రుడికి మార్గదర్శక గురువులలో కూడా అతను ఒకడు. మార్గదర్శనం చూపించాడు కదా. అప్పుడు రాముణ్ణి, లక్ష్మణ్ణి తీసుకెళ్లి యుద్ధం కోసము రాముణ్ణి, లక్ష్మణ్ణి తీసుకెళ్లారు కదా. ఆ దుర్గమైన అరణ్య మార్గంలో నడిపించి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు అంటే కష్టమైన పరిస్థితులను కూడా ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలో తెలియజేసిన ముని విశ్వామిత్రుడు.
కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అనే మనం సుప్రభాతం వింటూ ఉంటాం చూడండి. ఆ ఆ ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ తొలిసారి భగవత్ సుప్రభాతానికి శ్రీకారం చుట్టిన వాడు కూడా విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు కుషిక వంశానికి చెందినవాడు కనుక కౌశికుడు అని కూడా విశ్వామిత్రుడిని పిలుస్తారు. హరిశ్చంద్రుని సత్యాన్ని, కీర్తిని, తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినవాడు కూడా విశ్వామిత్రుడే. కపిల అనే అప్సరస కూతురు మేనక విశ్వామిత్రుడు మేనకల సంతానము ఈ శకుంతల. ఈ బిడ్డను మాలిని నది తీరంలో అంటే అక్కడే కదా ఆ కన్వ మహర్షి ఆశ్రమం ఉన్నది. అయితే అంటే అక్కడ ఆయనకు ఆ బిడ్డను పెంచే ఆ తాహత ఉంది కాబట్టి ఆ ఆ భగవంతుడు అక్కడనే వదిలిపెట్టాలనే ఆలోచన కలిగించిండేమో. కన్వ మహర్షి పెంచాల్సిన ఆ ఆ భాగ్యం ఆయనకు ఉందేమో, అందుకొరకే అక్కడ వదిలిపెట్టారట. మేన్ ఇసుక మీద మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ వదిలిపెట్టేసి దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపోవనానికి తరలిపోయాడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పసికందు ఏడుపు విని పక్షుల గుంపులుగా అక్కడికి చేరుకున్నాయి. తమ రెక్కలతో ఆ బిడ్డను రక్షించాయి. యాదృచ్ఛికంగా అంటే జస్ట్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు, ఆ స్నానాది కార్యాలు చేసుకుని అటు నుంచి వెళ్తూ ఉన్నారట యాదృచ్ఛికంగా. కన్వ మహర్షి శిష్యులతో కలిసి అటువైపు వెళ్తూ ఆ దృశ్యాన్ని చూశాడు. ఆశ్రమానికి తీసుకొని వెళ్లి శకుంతల అని పేరు పెట్టారు. అంటే పక్షులను శకుంతల అని అంటారు అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అందుకొరికి శకుంతల అని పేరు పెట్టి చాలా గారాబంగా పెంచుకుంటున్నాడట ఆ శకుంతలను. శకుంతల దుష్యంత మహారాజుతో చెప్పి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? శకుంతల నేను నా 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 నేను వీళ్ళ బిడ్డని, నన్ను పెంచుకున్న ఆయన కన్వ మహర్షి అంత స్టోరీ అంతా చెప్తుందన్నమాట దుష్యంతునికి. దుష్యంత మహారాజుతో చెప్పే మాటలు విన్న తర్వాత ఆమె రాజకుమార్తె అని కన్ఫర్మ్ అయిపోయాడనమాట. ఈమె రాజకుమార్తెనే. దుష్యంతుడు ఆలోచిస్తున్నాడు ఆమెకు, అంటే నాకు ఈమె నచ్చింది, మరి నేను ధర్మంగానే ఉన్నానా, నా ఆలోచన కరెక్టేనా, నేను ఈమెను ఇష్టపడడం కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉన్నాడట. 1కి 10 సార్లు ఆలోచించాడట. అప్పుడు శకుంతలతో ఇలా అంటాడట, అన్ని విధాల తగిన వరుణ్ణి వరించడం రాజపుత్రికకు ధర్మమే కదా. అంటే అక్కడ అడిగే విధానం చూడండి, అంటే నేను నీకు నచ్చానా అని అడగడము అంటే ధర్మమే కదా. ఒక రాజపుత్రికగా నిర్ణయం తీసుకోవడం, తను నచ్చాడని అనుకోవడం కరెక్టే కదా అని దుష్యంతుడు శకుంతలతో అంటాడట. అంటే ఈ మునుల గురించి, ఈ ఋషుల గురించి ఎంత నాకు నచ్చిన ఈ విషయాలు ఏంటి అంటే, ఇందులో కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆ గొప్పతనము, మళ్ళీ తర్వాత విశ్వామిత్రుడు ఎన్నిసార్లు తన తపస్సులో భంగపరిచినా గాని మళ్ళీ మహర్షిగా, ఆయన బ్రహ్మర్షిగా కావడానికి ఎంత ఎంత ప్రయత్నం చేశారు అనేది ఈ మునుల కథలు నాకు బాగా నచ్చాయి. కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓపికతో విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు.